నిజంగా ఎన్నెన్నో కలలతో వారు ఫ్లైట్ ఎక్కారు. ఎక్కిన 6 నిమిషాలకే వారు అగ్నికి ఆహుతి అయిపోయి కనీసం గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళు గుర్తుపట్టాలంటే DNA టెస్ట్ చేయాలని చెప్తున్నారు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. నిజంగా ఎన్నో కలలు కన్నారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి, లండన్లో సెటిల్ చేయాలి, మనం కూడా బాగా డబ్బు సంపాదించాలి, హ్యాపీగా జీవించాలని వారు బయలుదేరారు. కానీ నిజంగా వారి ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నేడేను రేపేను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. యాకోబు పత్రిక 4:13-14 వచనాలు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఆనందిద్దాం, సంతోషిద్దాం అనుకుంటున్న వారులారా, ఎగ్జాక్ట్లీ